బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భేటీ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా చర్చలు జరుపుతున్నారు. వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చేందుకు పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. బలవంతంగా హన్మకొండ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఆశించిన సీటే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నారు. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ట్వీట్ కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ట్వీట్ చేసిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, బీఆర్ఎస్ లో పొత్తులు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, కాపాడుకోవడం కేసీఆర్ కి పెద్ద సవాల్గా మారినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం ఆరూరి రమేష్ విషయమే చూస్తే, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, ఈయన అడిగిన సీట్ ఇవ్వలేదన్న కారణంగానే బీజేపీలోకి వెళ్తానని ఆయన పట్టుపట్టడం, అదే నేపథ్యంలో వెనక్కు తీసుకురావడం, హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చి 3 గంటల పాటు చర్చలు జరపడం, వీటన్నిటి ఫలితంగా ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా ఈ ఉదయం నుంచి కూడా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఏదైతే హైడ్రామా నడిచిందో ఆ హైడ్రామాకు సంబంధించిన అదంతా కూడా తుది అంకానికి చేరుకుంది. కేసీఆర్ నివాసంలో ప్రస్తుతం ఆరూరి రమేష్ తోని సమావేశం జరుగుతుంది. అయితే ఆరూరి రమేష్ ఏదైతే బీజేపీలోకి వెళ్తారని సమాచారం గత 10 రోజుల నుంచి నడుస్తుంది. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు. తర్వాత యూటర్న్ చేసుకుని మళ్ళీ బీఆర్ఎస్ లో కొనసాగుతారని చెప్పారు. మళ్ళీ తాజాగా నిన్న అమిత్ షా తెలంగాణకి హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ బీజేపీతోనే ఆయన టచ్ లోకి వెళ్లారు. నిన్న ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, అట్లాగే కిషన్ రెడ్డితోని ఆయన మంత్రాలు జరిపారు. అట్లాగే అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వరంగల్ మాజీ మంత్రి దయాకర్ రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఇతర బీఆర్ఎస్ సంబంధించిన వరంగల్ సీనియర్ నేతలందరూ కూడా రమేష్ నివాసానికి వెళ్లి ఆయనతోని మంతనాలు జరిపి బుద్ధగించి
హైదరాబాద్ కు తీసుకెళ్లి కేసీఆర్ తో మాట్లాడదాము, నీకున్న సమస్యలు కూడా మాట్లాడతామని చెప్పి ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలో ఈ జనగామ జిల్లా సరిహద్దుల్లో బీజేపీకి సంబంధించిన శ్రేణులు అడ్డుకోవటం, అక్కడ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి గొడవ జరగటం, అదంతా మళ్ళీ మనం గొడవ చూసాం. ప్రస్తుతం అయితే సమావేశం నడుస్తుంది. ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ టికెట్ నుంచి అయితే తాను పోటీ చేయనని స్పష్టం చేసినట్టుగా సమాచారం వస్తా ఉంది. మరి ఆ అధిష్టానం అయితే పోటీ చేయమని చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆరూర్ రమేష్ మీదనే ఆ నిర్ణయం వదిలివేశారు పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం కేసీఆర్ తోని బీఎస్పీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. ఆయనతో పాటు బీఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ పోటీ చేస్తుంది, అక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పి కేసీఆర్ ప్రవీణ్ తో ఏదైతే మొదటి సమావేశం నిర్వహించారో అప్పుడే ఆయన స్పష్టం చేశారు. మరొక 2 సీట్లు బీఎస్పీ అడుగుతుంది. ఆ 2 సీట్లు కూడా ఆదిలాబాద్, ఇంకొక సీటుని కూడా బీఎస్పీ అడుగుతుంది. మరి దాన్ని కేసీఆర్ ఒప్పుకుంటారా? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు ఆరూర్ రమేష్ ఇష్యూ కూడా అది కూడా పరిష్కారం కావాల్సింది. నిర్ణయం ఆరూర్ రమేష్ నిర్ణయం పెట్టడంతో ఆయన పోటీ చేస్తే బీఫామ్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్తుంది, కానీ ఆయన పోటీకి దూరంగా ఉంటారని చెప్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అంటే వాసు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఆయనేమో బీఎస్పీ బీఆర్ఎస్ తో కలిసి పోటీకి వెళ్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలకి అంటున్నారు. మరి చూస్తే మాయావతి ఏమో మేము ఎవరితోని కూడా పొత్తులో ఉండబోము ఈ ఎంపీ అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. దేన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు? అంటే ప్రధానంగా ఈ ఇష్యూ కూడా ఒకటి గందరగోళం కారణమైంది. ఆయన బీఎస్పీ ప్రవీణ్ తోని కేసీఆర్ సమావేశమైన మరుసటి రోజే మాయావతి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా తాము ఏ కూటమిలో లేము, థర్డ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ, ఇండియా కానీ, అట్లాగే యూపీలో కూడా తాము ఏ కుటుంబంలో లేము, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాము, ఏ రాజకీయ పార్టీతో కలవమని చేశారు. ఆ ట్వీట్ అనేది కలకలం సృష్టించింది. రాష్ట్రంలో ఆల్రెడీ బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీతోని మంత్రాలను కేసీఆర్ నివాసంలో వెళ్లి మంత్రాలు సాగించారు. దాని మీద ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే మళ్ళీ మర్నాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి ఆమె ట్వీట్ చేయలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ తోని అలయన్స్ ఉంటుంది, ఆ పోట్ల సీట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, తాము అడిగిన సీట్లు ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది, మాయావతి కూడా దానికి అంగీకారం జరుగుతుందని స్పష్టం చేస్తూ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం ఆయన మాయావతి అనుమతితోనే బీఆర్ఎస్ పార్టీతోని ప్రస్తుతం సమావేశంలో భావించాలి. బీఎస్పీకి సంబంధించి 2 లేదా 3 సీట్లు బీఎస్పీకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఇంకా తెలంగాణలో ఉన్న ఏదైనా రాజకీయ పార్టీతో కూడా కేసీఆర్ అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా బీఆర్ఎస్ తోని చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి బీఎస్పీతోనైతే అధికారికంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ ఇంకొక సీటుని ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆ మేరకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అంటే ఫైనల్ గా మాయావతి ట్వీట్ కి సంబంధించి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు, అది వేరే సెపరేట్ ఇష్యూ అని చెప్పి మనకు ఇప్పుడు పవన్ కుమార్ రీట్వీట్ ద్వారా అనుకోవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ప్రవీణ్ కుమార్ మాయావతి చేసిన మర్నాడే ఆయన కూడా ట్వీట్ చేశారు. అది మాయావతి చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అనుగుణంగా చేసిన ట్వీట్, తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణకి ఆల్రెడీ బీఆర్ఎస్ తోని అలయన్స్ ఉంది, అది పొత్తు కొనసాగుతుంది. ఈ మేరకు స్పష్టత ఇచ్చాము. అధిష్టానం అనుమతితోనే బీఎస్పీకి సంబంధించిన మాయావతి అనుమతితోనే తెలంగాణలో కేసీఆర్ తోని తన సమావేశమైనట్లుగా ట్వీట్ లో ఆయన ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేసీఆర్ నివాసానికి ఆయన రాజ్యసభ సభ్యుడు బీఎస్పీకి సంబంధించి రామ్జీ గౌతమ్ ఇద్దరు కలిసి వచ్చారు. కేసీఆర్ తోని ఆ సమావేశం నడుస్తా ఉంది. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ పోటీ చేస్తారా, ఇంకెవరైనా పోటీలోకి దింపుతారనేది ప్రవీణ్ కి ఆయన ఇష్టానికి బీఆర్ఎస్ వదిలేస్తుంది. బీఎస్పీ ఇచ్చే సీట్లలో 3 సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉండేట్టుగా సమాచారం ఉంది. మరి 3 ఇస్తారా, 2కే ఫైనల్ అవుతారా అనేది ఈ 2 పార్టీల మధ్య జరిగే సమావేశాల్లో అది ఫైనలైజ్ అవుతుంది. ఇటు ఆరూర్ రమేష్ ఇష్యూ ఒకటి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ తోని కేసీఆర్ ఈ బీఎస్పీకి సంబంధించిన అలయన్స్ మీద కూర్చొని దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.